శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం అనామకుడు అనే కలం నుంచి జాలువారిన పక్షులు అనే కథను విందాం. స్వేచ్ఛ అనేది 2 అక్షరాల పదం. అయినా దాని ప్రాముఖ్యత చాలా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ ఆ స్వేచ్ఛ పరిమితి దాటితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ కథలో మీరు వినొచ్చు. ఈ కథ 1993 సంవత్సరం జాగృతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడిన కథ. ఒక పాత్ర 2 ప్రశ్నలు అడుగుతుంది. మొదటి ప్రశ్న, చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రుల మాట విని తమకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని కష్టపడుతున్నారు. స్వతంత్రంగా స్త్రీకి భర్తని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండక్కర్లేదా అన్నది మొదటిది. రెండో ప్రశ్న, అలానే ఇష్టం లేని మగాడితో తప్పనిసరిగా కాపురం చేస్తున్న చాలామంది భార్యలు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళకి విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉండక్కర్లేదా అనేది రెండో ప్రశ్న. మరి ఈ 2 ప్రశ్నలకి సమాధానం మీరు ఈ కథ చివరిలో వినొచ్చు. కొంచెం నిడివి ఎక్కువున్న కథ ఇది. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా తప్పకుండా ఈ కథని చివరి వరకు వినండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఈ తరం వాళ్ళకి ఖచ్చితంగా చేరవలసిన కథ. మీరు చెప్పలేకపోయినా కథని వినిపించే ప్రయత్నం మాత్రం చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఆహా, నేను ఆయనతో కలిసి జీవించలేను, నాకు విడాకులు ఇప్పించేయండి అంది అమృత సుడిగాలిలా వచ్చి. అమృత ఎప్పుడూ అలానే వస్తుంది. 6 ఏళ్ల క్రితం ఒకసారి ఇలానే వచ్చి, నేను ఆయన లేకుండా జీవించలేను, నాకు ఆయనతో పెళ్లి జరిపించేయండి అంది. అప్పుడు ఇలానే సుడిగాలిలాగానే వచ్చింది. పెళ్లి విషయంలో తొందరపడద్దని నచ్చజెప్పేందుకు ఎంతో ప్రయత్నించాను నేను. మీ అమ్మా నాన్నలు ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నారో ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పాను. నుదుట మీద పడుతున్న జుట్టుని తల విదిలింపుతో వెనక్కి తోసుకుని నాకు సమాధానం చెప్పింది అమృత. వాళ్ళు పాతకాలం మనుషులంకుల్. అమ్మది చాదస్తం, నాన్నకి మొండితనం. వాళ్ళు చూసిన మగాణ్ణే నేను పెళ్ళాడాలి అన్న చాంద స్వభావం వాళ్ళది. కాలం మారిందని తెలియట్లేదు వాళ్ళకి. అంతెందుకు, మన ఊళ్ళో కాలేజీలో చదువుతున్న ఏ అమ్మాయి అయినా చీర కడుతుందా చెప్పండి? నన్ను చీర కట్టుకోమంటోంది మా అమ్మ. ఈ డ్రెస్సులు వేసుకోవద్దంటుంది. అయినా మీకు వాళ్ళ గురించి తెలియందేముంది చెప్పండి అంది. డ్రెస్సులు వేరు. అవి మనకి ఏవి నప్పుతాయో, ఏవి సుఖంగా ఉంటాయో అవి వేసుకుంటాం. పెళ్ళి అలా కాదు అని నేను ఏదో చెప్పబోయేంతలో, పెళ్లి కొడుకు కూడా అంతే కదా, నాకు నచ్చాలి, నా జీవితం సుఖంగా ఉండాలి, అంతే కదా పెళ్లికి లక్ష్యం అంది అమృత. డ్రెస్ కొనుక్కున్నాక అది నచ్చకపోతే పారేయచ్చు, పెళ్లి కొడుకు అలా కాదు అన్నాను నేను. అబ్బా, పారేయచ్చు అనుకునే డ్రెస్ని కొనేటప్పుడే ఎంతో ఆలోచిస్తాను. మరి పెళ్లి కొడుకును చూసుకునేందుకు నేనెందుకు ఆలోచించలేదనుకుంటున్నారు అని అడిగింది. నువ్వు ఆలోచిస్తావు సరే, నీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే అనుభవం నీ వయసుకు ఉందా అని అడిగాను నేను. అలా అనుభవం వచ్చే వరకు ఆగితే పెళ్లి చేసుకునే వయసు వెళ్ళిపోతుంది అన్నది అమృత. ఏంటి జోక్ చేస్తున్నావా అని అడిగిన నా ప్రశ్నకి, నేను జోక్ చెప్పట్లేదు అంకుల్, సీరియస్గానే చెప్తున్నాను. అమ్మా నాన్నలకి నాకన్నా 25 ఏళ్ళు ఎక్కువ అనుభవం ఉంది, కాదనను. అయితే ఆ అనుభవం ముందు తరానికి చెందింది కదా, అది ఈ తరానికి పనిచేయదు. ప్రతి తరం వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ జీవితంలో నుంచే పొందాలి. అందుకే తల్లిదండ్రులు పిల్లాడిని చూసి పెళ్లి చేయడం నాకు నచ్చదు. నువ్వేం మాట్లాడవేంటాంటీ అంది అమృత శ్రీమతితో. శ్రీమతి నా వైపు చూసి నవ్వి అమృతతో, పిల్లలకి వాళ్ళ జీవిత భాగస్వాములని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి. నా అభిప్రాయం కూడా అదే. అందులోనూ మన దేశంలో చాలా సంవత్సరాలుగా ఈ స్వేచ్ఛ ఆడవాళ్ళకి లేదు. అందుకే ఈ మహిళా ఉద్యమాలన్నీ జరుగుతున్నాయి. తండ్రి కూతురేదో తన ఆస్తి అయినట్లు అల్లుళ్ళకి ధారపోయడం సరైన పని కానే కాదు. ఆడది ఎవ్వరాస్తి కాదు, అస్తిత్వం ఉన్న ఒక చైతన్యవంతురాలు. అందుకే నిన్ను నువ్వెన్నుకున్న వాళ్ళకిచ్చి పెళ్లి చేయిస్తాను అంది నా శ్రీమతి. ఎప్పుడు అంది ఆతృతగా అమృత. ముందు నువ్వెన్నుకున్న అతనితో మాట్లాడని అమృత, ఆయన తరఫు వాళ్ళెవరైనా అన్న శ్రీమతి మాటలకి మధ్యలో అడ్డొస్తూ, ఆయనకి ఎవ్వరూ లేరు అంది అమృత. అయితే రేపు మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను, వాళ్ళు ఒప్పుకోరు, మీరిద్దరికీ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేయిస్తాను అంది లాయర్ అయిన నా శ్రీమతి.
థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంది మా శ్రీమతి బుగ్గల మీద ముద్దు పెట్టుకొని. ఇప్పుడే ఆయనకి చెప్తాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అమృత. అమృత పరిగెత్తుకొని వెళ్ళడం చూస్తుంటే పక్షి ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. పక్షి ఎగరడంలో ఓ అందం ఉంది. శరీరాన్ని నిశ్చలంగా ఉంచుకొని గాలిలో కదులుతుంది పక్షి. ఓ పక్కకి ఎగురుతూ హఠాత్తుగా ఒక రెక్క కదలికతో ఒక రెప్పపాటులో మరో పక్కకి తిరిగి ఎగురుతుంది. అమృత కదలిక అలానే ఉంటుంది. అమృత నడక పరుగులా, ఆ పరుగు పక్షి ఎగరడంలా ఉంటుంది. పక్షి ఎగరడంలో స్వేచ్ఛ కనిపిస్తుంది. అమృతలోనూ అదే స్వేచ్ఛ కనిపిస్తోంది. అమృత వెళ్ళిన వైపు నేను చూస్తుండగా, అమ్మాయిలకి వాళ్ళ కాబోయే భర్తల్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలండి అన్నది నా శ్రీమతి నన్నే చూస్తూ. తప్పకుండా ఉండాలి అన్నాను నేను. మరెందుకు అమృతను ఈ పెళ్లి చేసుకోవద్దంటున్నారు అని అడిగింది. నేను చేసుకోవద్దనలేదు, ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. అయితే ఎన్నిక సరైందో కాదో ఆలోచించుకోమన్నాను అన్న నా మాటలకి, నీ ఎన్నిక సరైందేనా అని అడిగింది శ్రీమతి నవ్వుతూ. సరైనదనే అనిపిస్తోంది అన్నాను నేను కూడా నవ్వుతూ. నీకు నీ ఎన్నిక, నాకు నా ఎన్నిక సరైనవే అనిపిస్తున్నాయి. అలాగే అమృతకి కూడా సరైనదే అవుతుంది అంది శ్రీమతి. అన్న నెల రోజుల్లోగా అమృత కోరుకున్న అతనితో అమృత పెళ్లి చేయించింది. అమృతకి అమ్మానాన్నలతో సంబంధం తెగిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. 20 ఏళ్లు తనని పెంచిన తల్లిదండ్రుల్ని అమృత వదిలేసొచ్చిందని, నాదంతా సెంటిమెంట్ అని కొట్టిపారేసింది అమృత. అమృత భర్తకి ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం, మంచి సంపాదన. MA 2వ సంవత్సరం చదువుతున్న అమృత చదువు ఆగిపోనివ్వలేదు అతను. చదువయ్యాక అమృత ఉద్యోగం చేస్తాను అంది. అది అతనికంతగా నచ్చలేదు. అయినా అభ్యంతర పెట్టలేదు. ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేయడం మొదలుపెట్టింది అమృత. ఇద్దరూ సుఖంగా కాలం గడిపేవాళ్ళు. పెళ్ళైన 2 ఏళ్లకి అమృత తల్లయింది. పెళ్లి చేయించిన మా శ్రీమతే అమృతకి తల్లై పురుడు పోసింది. పిల్లాడు పుట్టాక అమృతకి భర్తకి గొడవలు మొదలయ్యాయి. పిల్లాడిని పెంచటం ఒక ఉద్యోగం లాంటిది. ఎవరి ఉద్యోగం వారికున్న వాళ్ళకి ఆ పని చేయడం కష్టమయ్యేది. అమృత మెటర్నిటీ లీవ్ అయిపోయినప్పటి నుంచి ఇంటి పనులతో పాటు పిల్లాడి పని కూడా చేసే పని మనిషిని పెట్టుకునేందుకు ప్రయత్నించారు. ఏ పని మనిషి ఎక్కువ కాలం ఉండేది కాదు. ఇంకో పని మనిషి దొరికే వరకు ఎవరు సెలవు తీసుకోవాలన్న విషయం మీద ప్రతిసారి గొడవొచ్చేది. ఉద్యోగం మానేయమనేవాడు అమృత భర్త, మానను అనేది అమృత. అమృత తల్లిదండ్రుల సాయం తీసుకోమనేవాడు భర్త. ఒకసారి వదిలేసొచ్చిన ఇంటికి మళ్ళీ నే వెళ్ళను అనేది అమృత. వీటికి తోడు అమృత భర్తకి ఉద్యోగరీత్యా కాన్ఫరెన్సులకి, సెమినార్లకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసం అతను వేరే ఊళ్ళు వారం రోజులు వెళ్ళేవాడు. పిల్లాడు పుట్టడానికి ముందు ఈ విషయం గురించి అంతగా పట్టించుకొని అమృత పిల్లాడు పుట్టాక టూర్లు తగ్గించుకోమంది. అతను మానలేదు. ఇలాంటి గొడవలతో ఇద్దరూ దూరం కాసాగారు. గొడవలు బాగా పెరిగినట్లున్నాయి. విడాకులిప్పించమని అడుగుతూ వచ్చింది అమృత. తొందరపాటొద్దమ్మా అన్నాను నేను మళ్ళీ మామూలు ధోరణిలో. ఇది తొందరపాటు కాదంకల్, పిల్లాడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. నన్నాయన సరిగ్గా చూసుకోవడమే లేదు అంది అమృత. పెళ్ళయ్యాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు తప్పవు అన్న నా మాటలకి, చిన్న గొడవలా? కాదంకుల్, నాకు ఆయనకి అస్సలు పడ్డం లేదు. అసలు ఇద్దరం కలిసి ఉండే కాలమే తక్కువ. అదంతా ఒకరినొకరు ఏదో ఒకటి అనుకోవడంతోనే సరిపోతోంది. ఇక కలిసి ఉండడం మాత్రం కుదిరే పనే కాదు అంది అమృత. ఏ మొగుడు పెళ్ళాం దెబ్బలాడుకోరు అమృత. అభిప్రాయ భేదాలు రావడం, ఒకరినొకరు అనుకోవడం, దెబ్బలాడుకోవడం ఇవన్నీ సంసారంలో మామూలే. వాటికి విడాకులు తీసుకుంటారా? మీ ఆంటీకి నాకు ఎన్నో విషయాల్లో అభిప్రాయాలు కలవ్వు. ఎన్నిసార్లు ఇద్దరం కీచులాడుకోలేదు అన్నాను నేను. మీరు ఏదో ఒకటి చెప్పకండి అంకుల్, నాకు కావాల్సింది విడాకులు. ఉద్యోగం, డబ్బు సంపాదించటం, టూర్లు, ఇవే ఆయన జీవితం. నేను ఆయనకి అక్కర్లేదు. టూర్లకెళ్ళేటప్పుడు ఓ లేడీ స్టెనోని వెంట పెట్టుకుని వెళ్తున్నారట. ఇంకా నా అవసరమేముంది అంది అమృత. ఎవరో కిట్టని వాళ్ళు చెప్పింది నమ్మకమ్మా అన్నాను నేను. ఎవరో అన్నది కాదు, ఆఫీస్లో వాకబు చేస్తే తెలిసింది అంకుల్ అన్న అమృత మాటలకి, అలా వాకబు చేయాల్సినంత అపనమ్మకం నీలో ఎందుకు కలిగింది
అది తప్పు కదా, అది వదిలేయి. నువ్వు అతనితో సరిగ్గా ఉంటే ఇలా అయ్యేది కాదు కదా అన్నాను నేను. సరిగ్గా ఉండడం అంటే ఏంటంకుల్? నేనేం పాతకాలం పతివ్రతలా ఆయన కాళ్ళు నొక్కుతూ కూర్చోలేను. నా పనులు నాకున్నాయి. అసలు కుటుంబం అంటే అందరూ అన్ని పనులు చేయడమే కదా. అలాంటప్పుడు ఆడవాళ్ళని కొన్ని పనులకు నియమించటం బానిసత్వం కాదా అంది అమృత. ఆ మాటలని సమర్థిస్తూ శ్రీమతి, ప్రకృతి స్త్రీ శరీరాన్ని పిల్లల్ని కనేదానికి అనుకూలంగా నిర్మించిందని ఒక ఇంటి పనులన్నీ ఆడవాళ్లే చేయాలంటాం సబబు కాదు. అమృతే కాదు, ఏ స్త్రీ అయినా భర్త చెప్పినట్లు పడిండాల్సిన అవసరమే లేదు అన్న శ్రీమతి మాటలకి నేను కూడా పడి ఉండమనడం లేదు. మనకి తెలిసినంతవరకు అమృత భర్తకి అమృత భరించలేనన్ని చెడ్డ గుణాలు లేవు. అమృత అతని నుండి విడిపోవడానికి ముందు కొంచెం ఆలోచించమని చెప్తున్నాను అంతే. అంతకు ముందు అతని కోసం అమ్మా నాన్నల్ని వదిలేసుకుంది. వాళ్ళని వదిలేసుకోకుండా ఉంటే వాళ్లే ఈ పిల్లాన్ని పెంచేవాళ్ళు కదా అన్నాను నేను. ఏమిటండి, 6 ఏళ్ల క్రితం అయిపోయిన విషయాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. గతం గురించి ఆలోచించటం అవివేకం కదూ అంది నా శ్రీమతి. దానితో నేను ఏకీభవించాను. అయిపోయిన దానికి కారణాలు వదిలేద్దాం. ఇప్పుడేం చెయ్యాలి అన్నాను నేను. విడాకులు ఎలా తీసుకోవాలో చూడండి అంది అమృత పరుషంగా. లాయర్ శ్రీమతి సమాధానం చెప్పింది. స్త్రీకి పెళ్లి చేసుకునేదానికి ఎంత స్వేచ్ఛ ఉందో విడాకులు పొందేదానికి కూడా అంతే స్వేచ్ఛ ఉంది. అంతకు ముందు కష్టమయ్యేవి కానీ ఇప్పుడు విడాకులేం కష్టం కాదు. ఆడవాళ్లు కోరుకుంటే మరీ సులభంగా ఇప్పించొచ్చు అంది. అయితే ఆ పని ప్రారంభిద్దామాంటీ తొందరగా అంది అమృత. అమృత, మరొక్కసారి ఆలోచించు అన్నాను నేను. ఏమీ ఆలోచించను. ప్రతిరోజు ఒకరినొకరం చెప్పుకుంటూ ఒకరి వల్ల ఒకరికి సుఖం లేదనుకుంటూ ఎన్నాళ్ళు కలిసి ఉండగలం అంకుల్ అంది అమృత. ఒకరినొకరు అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి అన్న నా మాటలకి, ఆయన స్వార్థపరుడంకుల్. ఆయన నా పరంగా దేన్ని చూడడు. ఆయనతో నాకు కాపురమే కుదరదు అంటున్న అమృత మాటల్ని అడ్డుకుంటూ, అతను అదే అంటాడేమో అన్నాను నేను. అంటే మరీ మంచిది. ఇద్దరికీ కలిసి ఉండలేమన్న అభిప్రాయం ఉంటే విడిపోవడమే ఉత్తమం కదా ఆంటీ అంది అమృత శ్రీమతితో. శ్రీమతి ఏదన్నా అనేలోగానే నేను, సమస్య మీ ఇద్దరికీ మాత్రమే సంబంధించింది కాదు అమృత. మీకొక బాబున్నాడు. వాడి సంగతేమిటి అన్నాను. వాడికి సమస్యే లేదంకుల్. వాడు నా దగ్గరే ఉంటాడు. నాకు ఉద్యోగం ఉంది కదా. ఇంకా డబ్బు అవసరమైతే ట్యూషన్లు చెప్తాను అంది అమృత. శ్రీమతిలోని లాయర్ వెంటనే, ఆ అవసరం లేదమ్మా. అతను బాగా సంపాదిస్తున్నాడుగా. అతని ద్వారా నెలకింతని నీకొచ్చేట్లు చూస్తాను. పెళ్ళైనా విడాకులైనా మగాళ్లే లాభం పొందేవారు. అలా కాదని తెలియజెప్పాలి వాళ్ళకి అంది. శ్రీమతి మామూలుగా ఏ విషయంలోనూ ఆవేశపడదు. అయితే ఆడవాళ్లకి అన్యాయం జరుగుతోంది అనిపించినప్పుడు ఆవిడికి బాగా ఆవేశం వస్తుంది. ఆవిడ ఆలోచనలు, ఆవేశం సరైనవిగానే కనిపిస్తాయి. చాలా ఏళ్లుగా అణగదొక్కబడిన జాతి నిద్రలేస్తున్న తరుణం ఇది. అన్యాయాలని ఎదిరించక తప్పదు. అయితే అమృతకి అన్యాయం జరుగుతున్నట్లు నాకైతే అనిపించలేదు. అందుకే ఆ అమ్మాయి విడాకులు తీసుకోవడం మంచిది కాదు అనిపిస్తోంది నాకు. విడాకులు తీసుకునే హక్కు ఉండడం వేరు, దాన్ని వినియోగించుకోవడం వేరు. చూడమృత, మీ ఆయన తాగడు, నిన్ను కొట్టడు, పరాయి స్త్రీలతో గడపడు అని నేను చెప్తున్న మాటలకి మధ్యలోనే అడ్డొస్తూ, టూర్లకి ఆడస్టెనోని తీసుకెళ్తున్నాడని చెప్తున్నా కదా అంకుల్ అంది అమృత. ఆఫీస్ పనికి తీసుకెళ్తేనే అన్నాను నేను. ఆఫీసులో ఉన్న తక్కిన మగ స్టెనోలు వస్తానంటే వద్దని ఈవిడ్నే తీసుకెళ్తున్నట్ట అంది అమృత. పోనీ ఈసారి టూర్కి ఆయనతో నువ్వు వెళ్ళు అన్నాను నేను. నా ఉద్యోగం అంది. ఉద్యోగం పోనీ అన్నాను. వెంటనే శ్రీమతి అందుకుంది. ఆ మాట మాత్రం అనకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమృత ఉద్యోగం మానేయకూడదు. ఆడవాళ్లకి ఆర్థికంగా పెద్ద అండ ఉద్యోగమే అన్న ఆవిడ మాటలకి, ఆ విషయం నాకు తెలుసు. అయితే కొన్నాళ్లు మాని మళ్ళీ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం కుటుంబం రెండూ చూసుకోవడం అమృతకి కష్టమవుతోంది కదా అన్నాను నేను. ఏం కష్టం కాదు. ఎందరలా చూసుకోవడం లేదు. పురుషాహంకారం ఉన్న మగవాళ్లకి ఆడవాళ్లు తమతో సమంగా ఉద్యోగం చేయడం నచ్చటం లేదు. తరాలుగా
నరాలలో జీర్ణించుకున్న భావాలు అంత తొందరగా పోవులేండి. కాలం మారుతోంది. కొన్నాళ్లల్లో అందరి మనసులు మారతాయి. ఈ సమస్యలన్నీ అప్పుడు తొలగిపోతాయి అంది శ్రీమతి. అమృతకి విడాకులు ఇప్పించే ధోరణిలో ఉంది శ్రీమతి. ఆపడం నా తరం కాకపోవచ్చు. అయినా నా ప్రయత్నాన్ని ఆపకుండా విడాకులతో ఇరుకుగా ఉన్న గూటి నుండి నువ్వు విముక్తి పొందుతావు, స్వేచ్ఛగా ఉంటావు. అది నీకు బావుంటుంది. అయితే బాబు విషయం చూడు. బాబుని మీ ఇద్దరూ కలిసి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. వాడి బాధ్యత మీ ఇద్దరిదీను. వాడికి తండ్రిని లేకుండా చెయ్యొచ్చా నువ్వు అన్నాను అమృతతో. ఆ భయం మీకు అక్కర్లేదు అంకుల్. తల్లిని తండ్రిని నేనే అయి పెంచుతాను అంది అమృత. తను ఇప్పుడు ఎవ్వరి మాట వినే మానసిక స్థితిలో లేదు. అమృతకి కావలసిన విడాకుల్ని ఇప్పించింది శ్రీమతి. అమృత వేరే ఇల్లు తీసుకుంది. దగ్గరున్న స్కూలుకి బాబు వెళ్ళొస్తున్నాడు. 2-3 రోజులకోసారైనా అమృత మా ఇంటికి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా తనకు విడాకులు ఇప్పించినందుకు శ్రీమతికి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటుంది. పెళ్ళైన కొత్తల్లో పెళ్లి చేయించినందుకు కూడా ఇలాగే కృతజ్ఞతలు చెప్పేది. 6 ఏళ్ల బాబు తల్లైన అమృత అందంగానే ఉంది. అసలు అమృత అందం తరగకుండా పెరుగుతోంది. దానికి తోడు తన అందాన్ని ఇంకా అందంగా కనిపించేట్లు చూసుకోవడం అమృతకి మాత్రమే తెలుసు. ఆ అమ్మాయి కట్టుకునే డ్రెస్సుల డిజైన్లు ఆ అమ్మాయి సుకుమారమైన అవయవ నిర్మాణానికి సరిగ్గా సరిపోతాయి. ఆ డ్రెస్సుల రంగులు ఆ శరీరం రంగుకి అందంగా అమరుతాయి. ఆ రంగులకి సరిపోయేట్లుగా బొట్టు, లిప్స్టిక్, చెప్పులు, గాజులు, గొలుసు వేసుకునే ఓర్పు నేర్పు ఉన్నాయి అమృతకి. అందుకేనేమో కాలేజీలో అమృత మేడం గారికి తక్కిన ఆడపిల్లల కన్నా ఎక్కువ మంది ఆరాధకులు ఉన్నారు అని వినిపించసాగింది. మేడంకి అందగత్తెగానే కాక మంచి లెక్చరర్గా పేరుందని కూడా విన్నాం. అమృత జీవితం సుఖంగా గడుస్తోంది అనుకుంటుండగా అమృత కొన్నాళ్ళు కనిపించటం మానేసింది. 2-3 రోజులకొకసారైనా అమృత కనిపించకపోతే మాకు తోచదు. ఓ రోజు సాయంత్రం 5:30 అవుతుండగా వాళ్ళింటికి వెళ్ళాం. 5ంటికి కాలేజీ అవ్వగానే అమృత ఇంటికి వచ్చేస్తుంది అన్న ఉద్దేశం మాది. ఇంట్లో అమృత లేదు. బాబు ఉన్నాడు. ముందు గదిలో సోఫాలో ఒక్కడే కూర్చొనున్నాడు. 6 ఏళ్ల పిల్లాడి మొహంలో ఉండాల్సిన ఉత్సాహం లేదు ఆ మొహంలో. కళ్ళల్లో చురుకుదనం లేదు. ఎంతో అలసిపోయినట్లున్నాడు. ఎక్కడో ఆలోచిస్తున్నట్టు కూర్చున్నాడు. అమ్మ లేదా అని అడిగాను. ఊహు అని ఊరుకున్నాడు. ఎక్కడికెళ్ళిందో చెప్పాలన్న ధ్యాస కూడా లేదు ఆ అబ్బాయిలో. స్కూల్ నుండి ఎప్పుడొచ్చావు అని నేను అడిగిన ప్రశ్నకి 3ంటికి వచ్చాను అని సమాధానం చెప్పాడు. 3ంటికి ఇంటికి వచ్చిన వాడు ఇంకా యూనిఫామ్లోనే ఉన్నాడు. కాళ్ళకి బూట్లు విప్పేశాడు కానీ సాక్స్ అలాగే ఉంది. జుట్టు బాగా చెదిరి ఉంది. అమ్మ రోజు 5ంటికి ఇంటికొచ్చేస్తుంది కదూ అని అడిగాను. ఒక్కోసారి రాదు అన్నాడు వాడు. నువ్వే తాళం తీసుకొని భోంచేస్తావా అని అడిగాను. లంచ్ స్కూల్లోనే అన్నాడు వాడు. ఈరోజు ఏం చేసి పెట్టింది మీ అమ్మ అని అడిగింది శ్రీమతి వాడితో ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు. ఈరోజు నేను స్కూల్కి బయలుదేరే టైంకి వంట అవ్వలేదు. బ్రెడ్ పెట్టింది లంచ్ బాక్స్లో. నాకు ఇష్టం లేదు అన్నాడు వాడు. తినలేదా అంది శ్రీమతి. అని అడ్డంగా తలూపాడు. మరి ఆకలయ్యేదు అని అడిగింది. పాలు తాగాను, బిస్కెట్లు తిన్నాను అన్నాడు వాడు. ఎప్పుడు ఇంటికొచ్చాక? కాదు, స్కూల్కి వెళ్ళేటప్పుడే తాగాను అన్నాడు. ఇంటికొచ్చాక పాలు అని ఇంకేం అడగాలో తెలియనట్లు ఆగింది శ్రీమతి. ఫ్లాస్క్లో ఉన్నాయి అన్నాడు వాడు. మరి తాగావా అని అడిగింది. లేదు అన్నట్లు తలూపాడు. ఫ్లాస్క్లో నుంచి పాలు కప్పులోకి పోసిచ్చింది. వాడు నెమ్మదిగా తాగుతున్నాడు. తాగుతూ మధ్యలో అమ్మ ఈరోజు ఆలస్యంగా వస్తుందేమో అన్నాడు. ఎందుకని అని అడిగాను నేను. డాడీతో బయటికెళ్తానంది అని వాడు చెప్పిన మాటల్ని నా చెవులు నమ్మలేకపోయాయి. ఏంటి, డాడీ ఇంటికొస్తుంటారా అని అడిగాను. ఇంటికి ఎప్పుడూ రారు, ఎప్పుడన్నా వస్తారు. అమ్మ డాడీ బయటికెళ్తారు అన్నాడు వాడు. నీతో ఆడుకోరా అన్నాను. డాడీకి నేనంటే ఇష్టం లేదు. అమ్మ కోసమే వస్తారు, నాతో మాట్లాడరు అన్నాడు వాడు. నువ్వే మాట్లాడచ్చుగా అన్నాను. ఆయన మా నిజం డాడీ కాదు, డాడీ అని అమ్మ చెప్పింది.
నాకు మా డాడీ అంటేనే ఇష్టం అన్నాడు వాడు. వాడు చెప్పింది నాకు వెంటనే అర్థం కాలేదు. అర్థమైన వెంటనే పిచ్చెక్కినట్లయింది. నువ్వు చెప్తున్నది మీ అసలు డాడీ గురించి కాదా అన్నాను. ఈయనే నాకు అసలు డాడీ అట, అమ్మ చెప్పింది. అయితే మా అసలు డాడీ వేరేగా అన్నాడు. వాడలా అంటున్న సమయానికొచ్చింది అమృత, పక్కన మరో కుర్రాడితో. ఆ కుర్రాడికి 20 ఏళ్ల కన్నా తక్కువే ఉండొచ్చు. అమృత అతనికన్నా చిన్నదానిగా, అందంగా కనిపిస్తోంది. వస్తూనే, మీ ఇంటికెళ్ళొస్తున్నాం ఆంటీ, మీకు ఇతన్ని పరిచయం చేద్దామనుకున్నాను. మీరే ఇక్కడున్నారు. ఇతను నా స్టూడెంట్ కమ్ ఎవ్రీథింగ్ అంది నవ్వుతూ. అమృత నిజం చెప్పింది. ఊరికే నా స్టూడెంట్ అని చెప్పి ఊరుకోలేదు. అమృతలో నిజాయితీ ఎన్నడూ లోపించదు. అమృత ఆనందంగా ఉంది. అది మొహంలో ప్రస్ఫుటమవుతోంది. అతని పక్కన కుర్చీలో కూర్చుంటూ, కొన్నాళ్లుగా నాలో ఏదో ఒంటరితనం కలగసాగింది. ఆ ఒంటరితనాన్ని కనుక్కొని దాన్ని పోగొట్టాడితను. ఐ లవ్ హిమ్ అంది అమృత. నాకు ఆ మాటలు వినిపించటం లేదు. లోపల గదిలో మంచం మీద ఒక్కడే కూర్చొని మమ్మల్ని చూస్తున్న బాబునే చూస్తున్నాను నేను. వాడు అమృత కడుపులో 9 నెలలున్నాడు. అమృత తను కావాలని ఏరికోరి పెళ్లి చేసుకున్న అతని ద్వారానే వాడిని కన్నది. 6 ఏళ్లుగా అమృత వాడికి తల్లి. అయినా వాడు ఒంటరిగానే ఉన్నాడు. అమృత తన ఒంటరితనానికి తోడు చూసుకుంది. 6 ఏళ్లవాడు ఆ పని చెయ్యలేదు. నాకు అమృత తల్లిదండ్రులు గుర్తొచ్చారు. వాళ్ళు ఈ బాబులాగానే ఒంటరిగా ఉండుంటారు. వాళ్ళకెవరు తోడుంటారు? ఈ ఆలోచనలు నన్నక్కడ ఎక్కువసేపు ఉండనివ్వలేదు. శ్రీమతిని వెళ్దామా అని అడిగాను. వెళ్ళడానికి లేచింది నా శ్రీమతి. బయటికొచ్చేస్తూ అమృతతో, బాబుని ఏదన్నా రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించు అని చెప్పాను. అమృత సమాధానం కోసం ఆగకుండా అక్కడి నుంచి నడిచాను. దారిలో శ్రీమతి, చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రుల మాట విని తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని కష్టపడుతున్నారు. స్వతంత్రంగా స్త్రీకి భర్తని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండక్కర్లేదా అని అడిగింది. ఉండాలి అన్నాను నేను. అలానే ఇష్టం లేని మగాడితో తప్పనిసరిగా కాపురం చేస్తున్న చాలామంది భార్యలు అవస్థపడుతున్నారు. వాళ్ళకి విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉండక్కర్లేదా అని మళ్ళీ అడిగింది. ఉండాలి కదా అన్నాను నేను మళ్ళీ. మరి ఇప్పుడు అమృత ఇలా అయ్యిందేంటి అన్న ఆమె ప్రశ్నకి, అమృతకేమైంది, బాగానే ఉందిగా అన్నాను. బాబు సంగతి అంది శ్రీమతి. బాబుకి ఏమీ చేసే స్వేచ్ఛ లేదు కదా ఇంకా అన్నాను నేను. సరిగ్గా చెప్పండి అంది. నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇప్పుడే ఆలోచిస్తున్నాను. వ్యక్తి స్వేచ్ఛ వల్ల సమాజానికి కలిగే కష్టసుఖాల గురించి ఆలోచిస్తున్నాను. ఎవరి పాటికి వారు తమకి కావలసింది చేస్తే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను. అమృతని నేను తప్పు పట్టడం లేదు. అమృత తనకి కావలసినట్టు తను ఉండాలనుకుంటోంది. అలా ఉండలేకపోవడం స్వేచ్ఛ లేకపోవడం అనుకుంటోంది. అయితే అలా ఉండడం వల్ల తల్లిదండ్రులకి, పిల్లాడికి కష్టం కలుగుతోంది. ఎక్కడో ఏదో లోపం ఉంది అని ఆగాను నేను. ఎక్కడా అని అడిగింది శ్రీమతి. వేల సంవత్సరాలుగా ఓ పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉంది మన దేశంలో. ఉమ్మడి కుటుంబాలు, ఒకరి కష్టాలనొకరు చూసుకోవడం, ఇవన్నీ ఈ వ్యవస్థలో భాగాలు. అయితే ఈ పద్ధతిలో వ్యక్తులకి స్వేచ్ఛ తక్కువ. అందువల్ల కొందరు సుఖపడేవాళ్ళు, కొందరు కష్టపడేవాళ్ళు. అమృత లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ దేశంలో. ఎలా ఉండాలనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. అయితే ఓ నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యవసానాలు పూర్తిగా ఆలోచించుకోవాలి. మంచి చెడుల్ని బేరీజు వేసుకోవాలి. మనకి ఏది కుదురుతుందో దాన్ని ఎన్నుకోవాలి. నా మాటలు వింటూ నా శ్రీమతి నా చెయ్యిని గట్టిగా పట్టుకుంది. దేన్నో కోల్పోతానేమో అన్న భయం కనిపించింది ఆమె మొహంలో. భయపడకు, నేను నిన్ను వదలను అన్నాను. నాకా భయమే లేదు అంది శ్రీమతి. ఇంకేమిటి అన్నాను నేను. అమృత అతన్ని కూడా వదిలేస్తుందా అని అడిగింది. అమృతకి అతన్ని వదిలే స్వేచ్ఛ ఉంది. అలాగే అతనికి అమృతని వదిలేసే స్వేచ్ఛ ఉంది. ఎవరు ఎవరిని వదిలేస్తారో తెలీదు. బాబుకి మాత్రం అమ్మని వదిలేసే స్వేచ్ఛ ఇంకా రాలేదు. ఇంకో 10-12 ఏళ్ళు వాడు వెళ్ళిపోతాడు. అమృత వాళ్ళ అమ్మా నాన్నని వదిలేసి వచ్చేలేదు. వాడు అంతే అన్నాను నేను. సమాప్తం. కమెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని సామాజిక సందేశాత్మక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.